కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి న్యాయస్థానం అనుమతిచ్చింది. చంచల్గూడ జైల్లో ఉన్న జానీని పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. రేపు ఉదయం విచారణ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జానీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 3rd డిగ్రీ ప్రయోగించవద్దని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కూడా రంగారెడ్డి న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది. చంచల్గూడ జైల్లో ఉన్న జానీని పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం 4 రోజులు కస్టడీ కోరనున్నారు పోలీసులు. అండ్ ఇంకొక విషయం క్లియర్ గా కూడా ప్రస్తావించింది, 3rd డిగ్రీ మాత్రం ప్రయోగించొద్దు, ఏమైనా ఉంటే న్యాయస్థానం ముందు విచారించాలని కూడా చెప్పింది న్యాయస్థానం. అప్డేట్స్ ఏంటి? ఇవాళ 12 గంటల నుంచి 28వ తారీఖు 4 గంటల వరకు కూడా జానీ మాస్టర్ ని పోలీసులు విచారించనున్నారు. అయితే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బాధితులు అనేక ఎవిడెన్స్ కూడా పోలీసులకు సబ్మిట్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని జానీ మాస్టర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు బెయిల్ పిటిషన్ కూడా ఆయనది వాయిదా పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పక్క కస్టడీలో ఉన్నప్పటికీ కానీ ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేసినప్పుడు దాని మీద విచారణ జరిపింది. అయితే తీర్పు మాత్రం వాయిదా వేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలుగా కూడా అలిగేషన్స్ బాధితురాలు చేసింది కాబట్టి దానితో పాటు జానీ మాస్టర్ కి అనుకూలంగా కూడా జానీ మాస్టర్ వాళ్ళ వైపు కొన్ని ఎవిడెన్స్ కూడా తీసుకొని వచ్చింది. వాటి కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. దానితో పాటు ఇప్పటి వరకు అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని కూడా వీళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏది నిజమో ఏది అబద్ధం అనేది కూడా విచారణలో తెలుస్తుందని కూడా పోలీసులు వారు భావిస్తున్నారు. దాని దగ్గరికి బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఆ క్వశ్చనర్ కూడా ఇప్పటికే రెడీ చేస్తున్నాం. దాని దగ్గరగానే వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. ఎప్పుడు కలిసారు, ఎందుకు, ఎప్పుడు అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు, వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి రిలేషన్షిప్ అది ఎందుకు చెడింది, ఎన్నిసార్లు అఘాయిత్యం చేశారన్న దానిపై కూడా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఆల్రెడీ బాధితురాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో దానితో పాటు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్ కూడా బాధితురాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఈ క్వశ్చనర్ అనేది జరగబోతుంది. సో ఇవాటి నుంచి అఫిషియల్ గా అయితే ఆయన్ని ఇప్పుడు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఆర్డర్ కాపీ అనేది పోలీసులకు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేసి తీసుకురావడం అంటే కొంచెం వస్తుంది. ఎందుకంటే 5 గంటల లోపల 6 గంటల లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవాళ సమయం ఇచ్చిపోతే రేపు ఉదయం జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.